కాశ్మీర్ పహల్గాన్ దాడి నేపథ్యంలో భారత పౌరులు 26 మంది మరణించిన సంఘటన విదితం. మరోవైపు దీని నేపథ్యంలో విశాఖ వేదికగా నడుస్తున్న కరాచీవాలా స్టోర్లు పేర్లు మార్చాలని చెప్పేసి విశాఖలో అటు జనజాగరణ సమితి సభ్యులు కావచ్చు, బీజేవైఎం సభ్యులు కావచ్చు నిరసన చేసిన సంగతి విదితం. మరోవైపు ఇప్పుడు వినూత్నంగా బీజేపీ శ్రేణులు ఆ కరాచీవాలా స్టోర్నే కొనసాగించాలని చెప్పి దానికి మద్దతుగా విశాఖ రోడ్డుపై రావడం జరిగింది. అసలు ఈ వినూత్న నిరసనకి ఏంటి ప్రధాన కారణం అది తెలుసుకుని బెదిరి చేద్దాం. చెప్పండి, మీ బీజేపీ వైఎం నాయకులే బీజేవైఎం నాయకులే కరాచీవాలా పేర్లు తొలగించాలి, భారత మాత ఒడిలో ఉన్నప్పుడు భారత మాత పేర్లు పెట్టుకోవాలి తప్పితే పాకిస్తాన్ సంబంధించిన ఆ పేర్లు వద్దని చెప్పేసి నిరసన చేసిన సంగతి అందరికీ తెలిసింది. ఇప్పుడు మీరు దీన్ని పరోక్షంగా వినూత్న రీతి దీని మద్దతు తెలపడానికి వచ్చి ప్రధాన కారణం. సో ఏంటంటే కొంతమంది బీజేవైఎం అని చెప్పి ఆర్ఎస్ఎస్ అని జనజాగరణ అని చెప్పి ఇక్కడికి వచ్చి పార్టీకి తెలియకుండా వాళ్ళ స్వార్థాల కోసం ఇక్కడికి వచ్చి కరాచీవాలా అనే పేరు తీయకపోతే మేము తగలబెట్టేస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి. తర్వాత ఇది మా దృష్టి తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఏదైతే ఇక్కడ కరాచీవాలా పెట్టారో బ్రిటిషర్స్ టైం ముందే వాళ్ళ పూర్వీకులు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎప్పుడైతే విభజన జరిగిందో పాకిస్తాన్ హిందూ విభజన జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ సింధు నది ప్రాంతంలో ఉండేవారు. వీళ్ళు సింధూస్. వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యి ఇక్కడ రావటం, ఇక్కడ ఎంతో కాలం సంవత్సరాల తరబడి ఇక్కడ వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఏ రోజు కూడా పాకిస్తాన్ సపోర్ట్ కానీ పాకిస్తాన్ పట్టలేదు. ఏదైతే భీమవరం పికిల్స్ అని భీమవరంలో పెట్టుకుంటారో అలాగే కాకినాడ కాజా అని అలాగే ఊరు పేరుతో పాటు ఎలాగైతే వస్తుందో అలాగే ఈ బ్రాండ్ కరాచీ నుంచి వచ్చారు కాబట్టి అప్పుడు ఏదైతే పేరు పెట్టుకున్నారో అప్పుడు వీళ్ళందరూ కూడా హిందూ భూభాగంలో ఉన్న మనుషులే. వీళ్ళు అక్కడ పేరు పెట్టుకున్నారు అంతే తప్ప వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి ఇది మేము ఏదైతే తగలబెట్టేస్తామని చెప్పారో వాళ్ళు ఇచ్చిన వ్యాఖ్యలకి ఖండించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. నాకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాకు కానీ అలాగే భారతీయ జనతా బీజేవైఎం ప్రెసిడెంట్గా ధోని నాగరాజు కానీ మాకు ఇన్ఫర్మేషన్ పైనుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం నుంచి కానీ కేంద్ర నాయకత్వం నుంచి కానీ మాకు ఏదే రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు చేయమని చెప్పి. ఇది ఏంటంటే మనం అంతా కలిసి విశాఖపట్నంలో కలిసి ఉన్నాం. ఒక పేరు మార్చాలంటే చాలా కష్టం. బిజినెస్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ బిజినెస్ చేసేవాళ్ళు పేరు మార్చాలంటే కష్టం. ఎందుకంటే దానికి జిఎస్టీ ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్, అన్ని రకాల ట్యాక్స్లు ఉంటాయి. అలాగే వాళ్ళ ఆస్తులు కూడా ఆ ఫరం మీద కొనుక్కుని ఉంటారు. ఇప్పుడు వీళ్ళు పేరు మార్చుకుంటే మళ్ళీ ఆ ఆస్తులని ఏం చేయాలి? అందుకని పేరు మార్చమంటే ముఖ్యం కాదు. కొత్తగా ఏమైనా పేరు పెడితే మేము ఖండిస్తున్నాం తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్నో సంవత్సరాలు చేసుకున్న వ్యాపారాన్ని మేము ఖండించలేదు. వారి వ్యాపారానికి మేము భారతీయ జనతా పార్టీ మేము భరోసా ఇవ్వడానికి వచ్చాం. హ్యాపీగా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా దీంతోపాటు కరాచీ బేకరీని కూడా వెళ్ళి బెదిరించడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఇక్కడి నుంచి చెప్పేది ఏంటంటే మీ వ్యాపారాలు హ్యాపీగా చేసుకోండి, అందరితో కలిసి ఉండమని చెప్పడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే కరాచీ అన్న పేరు పాకిస్తాన్కి చాలా ప్రాముఖ్యత పేరు అయితే మీరు అన్న ప్రకారం వాళ్ళు సింధు అన్నారు. అదే సింధు కూడా ఆ నీరు మనం పాకిస్తాన్ వెళ్లకుండా మన భారతదేశ ప్రధాని ఆపడం జరిగింది. మరి మీరు ఈ టైంలో మీరు మద్దతు ఇవ్వడం ఒక రకంగా వ్యతిరేకత వచ్చే అవకాశం లేదనుకుంటున్నారా? నేను కరాచీ అనే పేరు పెట్టుకోవడానికి మద్దతు ఇవ్వలేదు. వాళ్ళ వ్యాపారం పేరు తీసేమని చెప్పడం తప్పు అన్నాను. ఎందుకంటే తరతరాలు చేసుకున్న వ్యాపారం ఏదైతే ఇయర్స్ టుగెదర్ బ్రాండ్ ఉంటుంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉందని చెప్పి దాన్ని వాళ్ళు మార్చుకోవడం అది వాళ్ళ ఇష్టం. మనం డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రైవేట్ బిజినెస్ వాళ్ళది. సో గవర్నమెంట్లో ఉందని మనం డిమాండ్ చేయొచ్చు కానీ ప్రైవేట్ చేసే వాళ్ళ వ్యాపారం డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి. కరాచీవాలా అనే పేరు మీద ఆస్తులు కొనుక్కు బిల్డింగ్ ఉండొచ్చు, ఇది ఆ పేరు మీద ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ పేరు మార్చేస్తే ఆ ప్రాపర్టీ ఎవరు చెందుతుంది అది. సో అందుకని పేరు మార్చడం అనేది వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు మార్చుకుని వాళ్ళు సొంతంగా మార్చుకోవచ్చు కానీ మనం మార్చమని డిమాండ్ చేయడం భారతీయ జనతా పార్టీకి మేము ఖండిస్తాం. ఈ పార్టీ వ్యతిరేకత తెలియకుండా నిరసన చేసిన ఆ నాయకులకు సంబంధించి ఎటువంటి చర్యలు చెప్పారు? సో 100% ఎవరైతే వచ్చి ఇక్కడ మాట్లాడారో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటాకి రాష్ట్ర నాయకత్వం నుంచి మాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కోరి దాన్ని బట్టి వాళ్ళ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. చూసినాక ఏదైతే పార్టీ వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం తెలియపరచకుండా సొంత నిర్ణయాల మేరకు విశాఖలో వ్యాపారం చేసిన ఈ కరాచీవాలా స్టోర్ని బెదిరించి ఆ ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో వారిపై ఖచ్చితంగా పార్టీ ఆదేశాల అనుసరణ కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. అదేవిధంగా విశాఖలో వ్యాపారం చేస్తున్న ఆ పేరుకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వారు ఖచ్చితంగా భారతదేశం సపోర్ట్ చేస్తున్న హిందూ భవన్ చెప్పేసి దానికి ప్రత్యేకంగా మేము మద్దతు ఇవ్వడం కూడా అవసరం ఉందని చెప్పుకోవడం మనతో పాటు బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. గణేష్ దుర్గప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.